అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన పట్టుపట్టి సాధించుకున్నారు. ఈ యొక్క పేదలందరికీ ఇళ్ల పట్టాలు సుమారు 24,000 వరకు పట్టాలు పంపిణీ కార్యక్రమం అనేది బహుశా స్టేట్లోనే అతిపెద్ద కాలనీగా ఇది పరిగణించవచ్చు. మరి దానికి ఆయన ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసి మరి ఎన్ని కుయుక్తులు వేసి ఎన్ని కుట్రలు పన్ని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా గతంలో ఒకసారి ఇలాంటి కార్యక్రమం చేస్తే దాన్ని అడ్డుకున్నారు. మళ్ళా మొక్కవోని దీక్షలో మళ్ళా రైతుల్ని కన్విన్స్ చేసి ఈరోజు మళ్ళా ఇంత పెద్ద ఎత్తున 500 ఎకరాల వాళ్ళ భూసేకరణ చేసి మరి పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపడుతూ ఆ కార్యక్రమానికి మరి సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 23వ తారీఖున ఇక్కడ ఈ యొక్క పట్టాల పంపిణీ కార్యక్రమం మహోత్సవం జరుగుతూ ఉంది. ఈరోజు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారు అన్న వాసన్న గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, మరి అట్లాగే మరి ముఖ్యమంత్రి గారి అడ్వైజర్ మరి తలసాని రఘురామ్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి జయప్రదం చేయాలని నియోజకవర్గ ప్రజలే కాదు మరి తొంతనూతలపాడు అట్లాగే కొండేపి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మరి కోరుకుంటూ ఇది ఒక చరిత్ర. ఈ ఒంగోలు పట్టణంలో మరి వాసన్న తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో అతి గొప్ప కార్యక్రమం ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక పెద్ద టౌన్ రేపు రాబోయే రోజుల్లో 1,00,000 జనాభాతో ఒక పెద్ద అర్బన్ డెవలప్మెంట్ టౌన్గా ఏర్పడబోతుంది. ఇక్కడికి కావాల్సినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ముఖ్యంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఇక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ కానివ్వండి, తాగునీరు సరఫరా కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, అన్ని మౌలిక వసతులు పరిపూర్ణంగా పూర్తి చేసి ఈరోజు ఇల్లు నిర్మించడం కాదు ఊళ్ళు నిర్మించే కార్యక్రమంలో ఈరోజు జగనన్న మరి చేపడుతున్నటువంటి కార్యక్రమం ఇప్పటికే ఆల్మోస్ట్ 10 లక్షల పైచలకు ఇల్లు నిర్మాణం చేసి అందించడం జరిగింది. 31 లక్షల పట్టాలు అందించడం జరిగింది. దేశ చరిత్రలో ఇదొక రికార్డు. ఇది